ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు సాక్షి టీవీ, వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనం చూసుకున్నట్టయితే క్రికెట్లోనే మనకు సెంచరీ కొట్టే బ్యాట్స్మెన్ని మనం ఎక్కువగా చూస్తుంటాము మీడియాలో. బట్ మనకు రేర్గా డాక్టర్ గారు 100 రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్, కార్డియాక్ సర్జరీస్ చేయడం జరిగింది అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో. సో ఇది ఒక రేర్ ఫీట్. ఫస్ట్ మనము డాక్టర్ గారిని కంగ్రాచులేట్ చేద్దాం. సార్, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ సార్. ఇట్స్ అ వెరీ రేర్ ఈవెంట్ విచ్ వీ విట్నెస్. సార్, ఈ కార్డియాక్ సర్జరీస్ మీరు 100 రోబోటిక్ అసిస్టెడ్ కార్డియాక్ సర్జరీస్ 155 డేస్లో చేశారు సార్. సో ఇందులో యంగెస్ట్ పేషెంట్ ఎంత, సీనియర్ మోస్ట్ పేషెంట్ ఎవరి మీద మీరు ఈ ఆపరేషన్స్ చేస్తారు? యంగెస్ట్ పేషెంట్ ఏమో 26 ఇయర్స్. ఆయన భువనేశ్వర్ నుంచి వచ్చాడు, ఒరిస్సా నుంచి. అండ్ ఓల్డెస్ట్ పేషెంట్ ఈజ్ 83 ఇయర్స్ ఓల్డ్. అండ్ ఆయనేమో మన హైదరాబాద్ పెద్ద ఆయన. సార్, ఇప్పుడు ఈ కార్డియాక్ సర్జరీస్లో ఎన్నో రకాలు ఉంటాయి అంటారు కదా సార్. మీరు చేసిన ఈ 100 సర్జరీస్లో కాంప్లికేటెడ్ మీకు ఏదనిపించింది సార్? ప్రతి పేషెంట్ ది మిక్స్. మనం అనుకుంటాంకి కార్డియాక్ సర్జరీ ఇవి కనిపిస్తున్నాయి, బైపాస్ చేయాలని. బట్ ప్రతి పేషెంట్ డిఫరెంట్. చేయడం మొదలెట్టినప్పుడు ఆ లోపల మనకి కనిపించే ఆర్గన్స్ ఇవన్నీ డిఫరెంట్. మన యాంజియోగ్రామ్లో ఒకలాగా చూస్తాం, పేషెంట్ మొహంలో ఒకలాగా చూస్తాం. చాలాసార్లు పేషెంట్ అటెండర్స్ అందరూ అంటారు, ఏం కాదు సార్, ఆయనకి ఏం లేదు, అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు, ఏమీ లేదు, యాక్టివిటీ ఏం ప్రాబ్లం లేదు. బట్ లోపల మాత్రం గుండె సెపరేట్గా కనిపిస్తుంది వేరేగా. సో ప్రతి పేషెంట్ డిఫరెంట్. ప్రతి పేషెంట్ ఈజ్ అ డిఫరెంట్. ఇది ఏ పేషెంట్ కూడా ఈజీగా అన్నది ఉండదు. ఎందుకంటే గుండె అన్నదే మన మెయిన్ ఆర్గన్. దాంట్లో ఛాన్సెస్ ఆఫ్ ఏదైనా తప్పు జరగడం అన్నది హ్యాస్ టు బి నెగ్లిజిబుల్, మినిమల్. అంటే దాంట్లో మనం చాయిస్ ఏం లేదు. సార్, ఇప్పుడు ఇందులో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళని మీరు ట్రీట్ చేశారు సార్ ఈ 100 దాంట్లో? అంటే వ్యావ్ రీప్లేస్మెంట్ అంటున్నారు, ఇంకా వేరే స్టెంట్స్ కూడా వేసారు. ఎట్లా ఉంటుంది సార్? మేము సర్జన్స్ కనుక మేము స్టెంట్స్ వేయం. అండ్ మా సర్జరీస్ అన్నీ బైపాస్లే. ఇందులో మేము చేసిన 100 దాంట్లో ఒక ట్యూమర్ ఉండేది హార్ట్ పైన. ఆ ట్యూమర్ని రోబోటిక్ దాంట్లో తీసాం. ఒక పేషెంట్కి ఏమో గుండె లోపల ఒక హోల్ ఉంది, ఏఎస్డి అంటారు యూజువల్గా. ఆ ఏఎస్డి క్లోజర్ చేసాం రోబోటిక్ దాంట్లో. మిగతా 98 పేషెంట్స్ అందరూ బైపాస్ సర్జరీ వాళ్ళు. సార్, ఇంతకుముందు బైపాస్ అంటే చాలామంది భయపడేవారు. అటు కుటుంబ సభ్యుల మీద కూడా స్ట్రెస్ ఉండేది, పేషెంట్ మీద కూడా చాలా ఒత్తిడి ఉండేది సార్. అంటే వీళ్ళకి మీరు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు సార్ ఈ రోబోటిక్ అసిస్టెడ్ ఈ సర్జరీస్లో? ఇప్పుడు రోబోటిక్ అసిస్టెడ్ మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీలో మాకు కూడా ప్లస్ పేషెంట్ కోసం కూడా బెనిఫిట్ అన్నది ఏమిటంటే బోన్ కట్ చేయట్లేదు. సో నంబర్ 1 థింగ్ ఏమిటంటే ఒకసారి బోన్ కట్ చేయట్లేదు అనేసరికి ఆ భయం అన్నది ఒకటి తగ్గిపోతుంది. లోపల సర్జరీ అదే అవుతుంది, బట్ అట్లీస్ట్ ఆ సర్జరీ కోసం భయం అన్నది తగ్గిపోతుంది. రికవరీ కొంచెం త్వరగా అవుతుంది. పనులు చేసుకోవచ్చు, వంగచ్చు, పక్కకు తిరిగి పడుకోవచ్చు. ఆ మూమెంట్లో రెస్ట్రిక్షన్స్ ఉండవు యూజువల్గా. బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం రోబోటిక్ దీంట్లో చూస్తున్నాం కనుక ఆ మ్యాగ్నిఫికేషన్ వల్ల అవన్నిటి వల్ల క్లారిటీ ఎక్కువ ఉంటుంది కనుక బ్లడ్ లాస్ ఇవన్నీ కూడా తక్కువ ఉంటుంది. ప్రెసిషన్ కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక గాయం అన్నది మంచిగా ఉంటుంది. దాగ్ అచ్చే అంటారు కదా, దిస్ ఇస్ దాగ్ అచ్చే. ఓకే, మరొక మంచిది అంటారు అట్లా. సో ఇందులో సార్ ఇప్పుడు 26 ఇయర్స్ సార్ యంగెస్ట్ పేషెంట్ మీకు. సో ఆ పేషెంట్స్ని ఎక్కువ చేశారా, యూత్ని ఎక్కువ చేశారా, లేకపోతే మిడిల్ ఏజ్ని ఎక్కువ చేశారా, సీనియర్ సిటిజన్స్ ఎక్కువ చేశారా? సో ముందు ఎప్పుడు కూడా మన దేశంలో పేషెంట్ పాపులేషన్ ఈజ్ మ్యాక్సిమం అరౌండ్ 60 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వాళ్ళది బైపాస్ కోసం వస్తూ ఉంటారు. ఎవరికైనా యంగ్ ఏజ్ వాళ్ళకి వచ్చింది, బ్లాక్స్ ఉన్నాయి అంటే వాళ్ళు స్టెంట్ ప్రిఫర్ చేసుకునే వారికి, అరే ఇంత యంగ్ ఏజ్లో మనం బైపాస్ ఎందుకని. ఆల్దో ఆ బ్లాక్స్ ఏమిటంటే బైపాస్ కోసం అనుకూలం అయినా కూడా వాళ్ళకి ఆ భయం వల్ల ఒకటి ఎము కట్ అవుతుంది, ఆ భయం వల్ల వాళ్ళు వెళ్ళేవారు కాదు. దీంట్లో ఏమిటంటే నవ్ వీఆర్ ఆఫరింగ్ దెమ్కి ఎము కట్ అవ్వదని. ప్లస్ రోబోటిక్ దీనివల్ల యాజ్ సచ్ ఆల్సో బైపాస్లో ఏమిటంటే ఒక లీమా అని అంటారు, లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ, అది అందరికంటే బెస్ట్ బైపాస్ గ్రాఫ్ట్ అంటాం.
రోబోటిక్ అసిస్టెడ్ దాంట్లో అడ్వాంటేజ్ ఏమిటంటే మనం రెండు సైడ్లు లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులది తీసుకోవచ్చు. సో దట్ అదేమిటంటే మన లాంజివిటీ ఆఫ్ ద బైపాస్ గ్రాఫ్ట్ ఎక్కువ అవుతుంది. సార్ ఇప్పుడు ఈ ఆపరేషన్ మీరంతా చేస్తున్నారు, మీ టీం ఎంతమంది ఉంటుంది సార్, అండ్ మీకు ఎన్ని రోబోట్స్ అసిస్ట్ చేస్తాయి, అసలు ఎట్లా ఉంటుంది సార్ అంబియన్స్ అంతా కూడా, అంటే భయాందోళనగా ఉంటుందా ఒక పేషెంట్కి ఏంటి? పేషెంట్కి యాజ్ సచ్ కూడా ఒకసారి ఎనస్థీసియా ఇచ్చేసాక వాళ్ళకి స్పృహ ఉండదు. ఊపిరి అన్నది కూడా వెంటిలేటర్ ఇస్తుంది, వెంటిలేటర్ నుంచి మనం ఊపిరిపిస్తాం లంగ్స్. ఎనస్థీసియా వాళ్ళు అంతా మానిటర్ చేస్తూ ఉంటారు, ఓ ముగ్గురు ఎనస్థిస్ట్ ఉంటారు. మా టీం దాంట్లో సర్జన్స్ మానిటర్ దగ్గర రోబోటిక్ ఆర్మ్స్ ఇక్కడి నుంచి దూరుతాయి లెఫ్ట్ సైడ్ నుంచి, అక్కడ ఓ ముగ్గురు కూర్చుంటారు. సర్జన్ ఏమో ఇంకో వేరే జాగాలో కన్సోల్లో కూర్చుంటారు. ఆ పని అయిపోయాక మెయిన్ పని చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ మన ఆపరేషన్ కోసం ఎలాగైనా రావాలి. సో టోటల్ ఆఫ్ అరౌండ్ 7 to 8 మెంబర్స్ కలిసి చేస్తూ ఉంటారు. ఇందులో ఛాన్సెస్ ఆఫ్ మిస్టేక్ ఉండదు కనుక ఆర్ ఉండకూడదు కనుక సేమ్ వాళ్ళే రోజు అదే టీంతో అదే రకంగా ఒక వెల్ ఆయిల్డ్ మషినరీలాగా పనిచేస్తారు. అందువల్లనే మేము ఇంత త్వరగా ఇన్ని నంబర్స్ చేయగలిగాం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తెలుసు. రోబోట్ ఒకటేనా సార్? రోబోట్ ఒకటే. సో ఈజ్ మోస్ట్ అడ్వాన్స్డ్ సార్, అంటే వేరే దేశాల్లో కూడా ఇంట్యూటివ్ అన్నది డావించి సిస్టమ్ అన్నది ఏది ఉందో ఇట్ ఈస్ ద లీడర్ ఇన్ రోబోటిక్స్. ఆ సిస్టమే వాళ్ళు తయారు చేశారు ఫస్ట్ కార్డియాక్ సర్జరీ కోసం. బట్ కార్డియాక్ సర్జరీ ఏమిటంటే చాలా కాంప్లెక్స్ ఉండేది కనుక చాలామంది దాన్ని అడాప్ట్ చేసుకోలేదు. సో అప్పుడు దాని తర్వాత అది గైనిక్, యూరోలజీ ఇవన్నిట్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమిటంటే విత్ మళ్ళా ట్రైనింగ్తో సహా మళ్ళా రిక్వైర్మెంట్ వల్ల ఇప్పుడు అందరూ ఏమిటంటే మళ్ళా రోబోటిక్ కార్డియాక్ సర్జరీకి చూస్తాం. సార్ వీళ్ళది లాంజివిటీ ఎట్లా ఉంటుంది సార్? ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా చేసిన బైపాస్ సర్జరీస్ని మనం బయట నార్మల్ దాంట్లో కంపేర్ చేస్తే వీళ్ళది ఎక్కువ ఉంటుందా సార్? రికవరీ ఫాస్టర్ ఉంటుందా? రికవరీ ఫాస్టర్ ఉంటుంది, బట్ ఆపరేషన్ సేమే అవుతుంది. ఓపెన్లో ఏది చేస్తున్నామో అదే మనం ఇప్పుడు రోబోటిక్ ద్వారా సైడ్ నుంచి చేస్తున్నాం అంతే. సేమ్ బైపాస్లు సేమ్ ఇది. లైక్ మీకు చెప్తాను, 100లోంచి నాకు తెలుసు ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. 100లోంచి 67 పేషెంట్స్కి 3 బైపాసులు పడ్డాయి. 20 పేషెంట్లకి 4 బైపాసులు పడ్డాయి. ఉట్టి 10 పేషెంట్లకే సింగిల్ బైపాస్ అంతే. సో ఇప్పుడైతే మీరు ఒక 100 జస్ట్ బిగినింగ్ నంబర్ అన్నారు ప్రెస్ మీట్లో. సో నెక్స్ట్ టార్గెట్ ఏమైనా ఉందా సార్? మీకు మంచి టీం ఉంది, ఇంకా టీంని పెద్దగా చేసి, అంటే పేషెంట్స్ బల్క్ బర్డన్ ఎక్కువ ఉండొచ్చు, దాని గురించి ఏమైనా ప్లాన్ చేస్తారు? సో టార్గెట్ అట్లా ఏమి ఉండదు, ఎవ్రీ పేషెంట్కి మేము ఆఫర్ చేస్తాం ఇది. మీరు అనుకున్నారా సార్ 100 చేయాలి అని? అలా అనేం లేదు. పేషెంట్స్ ఉండేవారు, మేము ముందు కూడా మినిమల్ ఇన్వేసివ్ చేసేవాళ్ళం, వేర్ మేము బోన్ కట్ చేసేవాళ్ళం కాదు. రోబో దాంట్లో ఏమిటంటే అడ్వాంటేజ్ ఏమిటంటే ఆ చేసే పనిలో ఇంకొంచెం స్పీడ్ పెరిగింది, ప్లస్ ప్రెసిషన్ పెరిగింది అంతే. సో పేషెంట్స్కి మేము ఆఫర్ చేస్తాం అందరికీ. కొంతమందికి ఏమిటంటే నమ్మకం ఉంటుంది ఇందులో మంచిగా అవుతుంది. కొంతమందికి ఏమిటంటే చాలామంది బయట చేయట్లేదు, ఇది రోబోటిక్ చేయట్లేదు. సో వాళ్ళ దగ్గర వాళ్ళు వెళ్ళి కనుక్కున్నారనుకోండి, డౌట్లు అడిగారు ఇలా రోబోటిక్లో చేస్తామంటే వాళ్ళు అంటారు లేదు అందులో సరిగ్గా చేయరు, హాఫే చేస్తారు, ఇలాగే చేయించుకోండి. సో సమ్ పేషెంట్స్ డోంట్ అగ్రీ. సో ట్రీట్మెంట్ ఆప్షన్ అందరికీ ఇస్తాం. సో ఎవరు అగ్రీ అవుతారో వాళ్ళకి చేస్తాం. ఎట్లా సార్, అంటే పేషెంట్స్ రెస్పాన్స్ చాలా మంది మీతో లేదు అంత మంచిగా ఉంటుంది కనుక అవి చేస్తున్నాం. ఇన్ ది ఎండ్ మేము అందరం హెల్త్ కేర్లో ఉన్నాం. మా పని సేమ్ పని ఏది నిన్న చేస్తాం ఫైన్, అది మంచిగానే ఉంటుంది. బట్ ఒక టెక్నాలజీ వచ్చి పేషెంట్ రికవరీలో కొంచెం హెల్ప్ చేసి, కొంచెమైనా హెల్ప్ చేసి, సర్జన్స్ కూడా హెల్ప్, ఎందుకంటే మాకు కూడా ఇలా వంగక్కలేదు, ఇవన్నీ కాలేదు, మేము కూడా పెద్దగా చూస్తాం, స్ట్రెయిన్ తక్కువ ఉంటుంది. ఒక్కొక్కటి ఎంత సమయం పడుతుంది సార్? 3 hours to 4 hours. మీరు చదువుకునేటప్పుడు మీరు ఊహించారా సార్ ఇట్లా మీరు లేదు చేయగలుగుతారు అని? లేదు, అందుకు మంచిగా ఉంది అందుకోసం. సో ఇది పరిస్థితి. మనం చూసుకున్నట్టయితే టెక్నాలజీ ఒక డాక్టర్ని జోడిచ్చేస్తే మనం ఆపరేషన్స్ ఎంత కాంప్లికేటెడ్ అయినా చాలా సింపుల్గా, సేఫ్గా, సెక్యూర్గా జరగవచ్చని ఇక్కడ మనకు డాక్టర్ నగేష్ గారు వాళ్ళ టీం నిరూపించారు. అంతేకాదు ఈ బైపాస్ సర్జరీస్ అన్నిటిని కూడా రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్గా వీళ్ళు
కార్డియాక్ రిలేటెడ్ డిజీజెస్ అన్నిటికీ కూడా చేస్తున్నారు. అందరూ కూడా చాలా దాదాపు క్విక్గానే ఇంటికి వెళ్ళిపోయినారని వాళ్ళు చెప్తున్నారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్, విష్ యూ మోస్ట్ సక్సెస్. ఇది సాక్షి లైఫ్లో ఈసారికి మనం ఒక హెల్త్ రిలేటెడ్ వీడియో. మరో సందర్భంలో మరో వీడియోతో మనం కలుసుకుందాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.